research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి వచ్చి జనసేన నెల్లూరు సిటీ అధ్యక్షుడు దుక్కిశెట్టి సుజయ్ బాబు మనతో ఉన్నారు. అయితే మాట్లాడదాం. నమస్తే సుజయ్ బాబు. నమస్తే అండి గయాజ్ గారు. ఎలా ఉంది జనసేన పార్టీ వ్యవహారాలు, ఎలా ముందుకెళ్తున్నారు, ఏంటి? చూస్తున్నారు కదండి, మీరు కూడా నెల్లూరు నగరంలో మేము చాలా కష్టపడుతూ ఉన్నాం. నెల్లూరు నగరంలో కానీ నెల్లూరు రూరల్లో కానీ మేము జనసేన చాలా బలంగా ఉందని మేము నిజంగా నమ్ముతున్నాం. ఎందుకంటే మేము ఒక సంవత్సర కాలం నుంచి ప్రజల్లో ఉండి ప్రజలతో ముందరికి వెళ్తూ వైసీపీ వైఫల్యాలను వివరిస్తూ ముందరికి వెళ్తూ ఉంటే ప్రజల రెస్పాన్స్ కూడా అదేవిధంగా ఉంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ని చూసుకున్నట్లయితే ఓ పక్క దౌర్జన్యాలు, దోపిడీలు, ఇవి తప్ప వేరే పందానే లేకుండా ముందరికి వెళ్తారు. ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారండి వీళ్ళని చూస్తుంటే. అందులో ఒక మార్పును కోరుకుంటున్నారు. ఎక్కడైతే వైఎస్ఆర్సీపీకి కానీ ప్రత్యామ్నాయంగా జనసేన పార్టీయే ఈరోజు రాష్ట్రంలో కనిపించడం, ప్రత్యామ్నాయంగా అతిపెద్ద పార్టీగా ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ ముందరకు వెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం. గయాజ్ గారు, మీరు కూడా జనాల్లోకి వెళ్తున్నారు కాబట్టి మీకు కూడా ఐడియా ఉంటుంది దాని గురించి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన కలిసి ముందుకు వెళ్తున్నారు మొత్తం మీద. అంటే ఇంకా జిల్లా విషయానికి వస్తే ఈ సీట్లు సర్దుబాటు కాలేదు. ఇది అంటే మీకు కూడా ఎక్కడి నుంచి మీరు పోటీ చేయాలనుకుంటున్నారు? అంటే జిల్లాలో జనసేనకు ఎక్కడెక్కడ వచ్చే అవకాశాలు ఎక్కడి నుంచి అడుగుతున్నారు? అంటే యాక్చువల్గా మనం నెల్లూరు జిల్లాలో చూసుకున్నట్లయితే జనసేన చాలా బలంగా ఉందని చెప్పి మీకు ఇంకొకసారి కూడా చెప్తున్నానండి. అదేవిధంగా మాకు 10 కాన్స్టిట్యున్సీలో మాకు బలం ఉంది. ఎందుకంటే మీరు క్రితంలో 2009లో చూసుకున్నట్లయితే నెల్లూరు నగరం మనం గెలుచున్నాం. అదేవిధంగా స్వల్ప మెజార్టీతో తేడాతో నెల్లూరు రూరల్ ఆ రోజు కొంచెం ఇబ్బందుల వల్ల కోల్పోయాం. అదేవిధంగా మనకి కోవూరు చూసుకున్నా, కావులు చూసుకున్నా, ఇటువంటి ప్రాంతాలు చూసుకున్నా మాకు ఒక 25,000 నుంచి 30,000 ఓట్ల బలం అనేది ఉందని చెప్పి మాకు ఆ రోజే అతి సామాన్యులు నిలబెట్టినా కానీ తెలిసింది. కానీ ఈరోజు ప్రజలు చాలా అతిపెద్ద పార్టీగా జనసేన పార్టీని చూస్తున్నారు. ఈరోజు అందులో మేము నెల్లూరు నగరంలో ఒక సంవత్సర కాలం నుంచి జనం కోసం జనసేన అనే కార్యక్రమంలో మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నేతృత్వంలో ముందరికి వెళ్తూ ప్రతి గడపని టచ్ చేసి వైఎస్ఆర్సీపీ వైఫల్యాలను వివరించి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ మీద ఉన్న అసంతృప్తిని కనుక్కొని జనసేన పార్టీ వస్తే మీకు ఇంకా బలంగా మేము చేయగలుగుతామని చెప్పి ప్రతి ఒక్క ఇంటికి మేము తిరిగి ఇప్పటికీ 3 సార్ల నుంచి 4 సార్ల వరకు తిరిగి ప్రజలకు ఒక నమ్మకాన్ని, భరోసాని మేము నెల్లూరు నగరంలో కనిపించాం. అన్ని 10 నియోజకవర్గాల్లో మేము బలంగా ఉన్నా ఖచ్చితంగా నెల్లూరు నగరంలో గెలుపు దిశగా మాకుందని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజల్లో మేము వెళ్తుంటే ప్రజల రెస్పాన్స్ చూస్తుంటే మాకు అది అనిపించింది. అందుకని నెల్లూరు నగరాన్ని మేము ప్రధానంగా అయితే మేము ఖచ్చితంగా గెలుచుకోగలమనే ఒక ఆశతో నెల్లూరు నగరం వైపు మేము ఈసారి జనసేన పార్టీ టికెట్ వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. అంటే ప్రధానంగా చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు దగ్గర సంబంధం పొంగూరు నారాయణ గారు. ఖచ్చితంగా పొంగూరు నారాయణకి నెల్లూరు సిటీ ఇస్తారు. అది మినహా ఎక్కడైనా జనసేన కోరుకుంటే వాళ్ళకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తారు. ఒకవేళ నెల్లూరు సిటీ ఇవ్వకుంటే ఆల్రెడీ పొంగూరు నారాయణ గారు విపరీతంగా తిరుగుతున్నారు. ఇవ్వకుంటే ఎక్కడ మీరు ఆశిస్తున్నారు? ఏమంటే చెప్పాం కదండి, మేము ఇప్పుడు పొత్తుల్లో ఉన్నాం. ఒకటి తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి అది ప్రజా సమస్యల మీద పోరాడిన పార్టీ. అదేవిధంగా 15 సంవత్సరాల పైన అధికారంలో ఉన్న పార్టీ. అదేవిధంగా అక్కడ పొంగూరు నారాయణ గారు కూడా ఒక 4-5 నెలల నుంచి నెల్లూరు నగరంలో విస్తృతంగా తిరుగుతున్నారు. మేము ఖచ్చితంగా కాదనలేదు. మాకు అధిష్టానం ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్తే వారికి చేసేదానికి మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కానీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున కానీ ఖచ్చితంగా మేము సంసిద్ధులై ఉన్నాము. మేము కోరుకుంటుంది నెల్లూరు నగరం. ఎందుకంటే మాకు విజయావకాశాలు మెండుగా ఎక్కువగా, అంటే మిగతా 9 నియోజకవర్గాల మీద ఎక్కువగా నెల్లూరు నగరం అయితే మేము గెలవగలము అని చెప్పి మేము భావిస్తున్నాము. అది కాకుండా వేరే నియోజకవర్గం ఇచ్చినా కానీ మేము ఖచ్చితంగా ముందరికి బాగా బలంగానే పనిచేస్తాం. మాకు ఇక్కడ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఏది ఆదేశిస్తే అది చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మరోపక్క జానీ మాస్టరు, అదేవిధంగా రకరకాల వాళ్ళు కూడా కొత్తగా ఇప్పుడు వచ్చేసారు మొత్తం ఫీల్డ్లోకి. కొంతమంది ఉదయగిరి అడుగుతున్నారు, కోవూరు అడుగుతున్నారు. ఇవన్నీ అంటే ఫస్ట్ నుంచి మనుక్రాంత్ రెడ్డి మీరు మొత్తం సిటీలో తిరిగి అంటే సీఎంగా పవన్ కళ్యాణ్ చూడాలని కరపత్రాలు కూడా ముద్రించిన సందర్భాలు ఉన్నాయి. ఈ మళ్ళీ బాగా పార్టీలోనే కన్ఫ్యూజ్ అని చెప్తారు.
అయ్యో అదేం లేదండి. ఇప్పుడు ఎంతోమంది ఆశావాహులు రావచ్చు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతోమంది అభిమానం ఉంది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేస్తున్న సేవను చూసి కూడా ఎంతోమంది ముందరకొచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అది ఈ జిల్లాలో కాదు, ప్రతి జిల్లాలో ఆ విధంగానే వస్తున్నారు. ఆశించవచ్చు, ఎంతమందిని ఆశించవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ అధిష్టానం మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలనే సంకల్పంతో గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి మేము పార్టీలో బలంగా పనిచేస్తున్నామండి. దాంట్లో ఆశావాహులుగా వాళ్ళు వచ్చిండొచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ అధిష్టానం ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే సెంటిమెంట్గా ప్రజారాజ్యం అప్పుడు ఫస్ట్ టికెట్ నెల్లూరు నుంచి గెలిచారు. అవును. అంటే మీరు కూడా అప్పుడు యూత్ దాంట్లో పనిచేశారు అనుకుంటున్నాను. అంటే ఆ సెంటిమెంట్తో మళ్ళీ నెల్లూరే కావాలని కోరుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, అదేవిధంగా జన సైనికుడిగా నెల్లూరు నగరంలో మేము ఒక సంవత్సర కాలం నుంచి, ఏదైతే మీకు ఇప్పటికే 2 సార్లు చెప్పానో, మేము సంవత్సర కాలం నుంచి ప్రజల్లో ఉన్నాం. ప్రతి గడప తిరిగాం, ప్రతి వ్యక్తితో మాట్లాడాం, ప్రతి వ్యక్తి కష్టాలని తెలుసుకున్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో క్రితంలో మేము గెలుచుకున్న సీటు ఏదైతే ఉందో అది నెల్లూరు నగరం. అది ఆ సీటు కనుక మాకిస్తే నిజంగా మిగతా అన్ని నియోజకవర్గాల మీద మెండైన బలంతో, ఇంకా ఎక్కువ బలంతో చేస్తాం. అందులో సెంటిమెంట్ పరంగా కూడా మీరు చెప్పినట్లయితే నెల్లూరు నగరం మేము ఆల్రెడీ క్రితంలో ప్రజారాజ్యం అప్పుడు గెలుచుకున్న సీటు. మరొకసారి కూడా ఆ విజయ పరంపరని కొనసాగించాలన్నా, మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయాలన్నా మాకు ఈ సీట్ ఇస్తే బాగుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. అలాగే 2024 ఎన్నికల్లో మీరు అంటే నెల్లూరు సిటీ కావచ్చు, లేదంటే జిల్లా మొత్తం మీద అన్ని నియోజకవర్గాలు ఎలాంటి ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తారు? అంటే మీకు మీ అధినాయకుడు సూచన. మనం చూస్తున్నాం కదండి, మా పార్టీ సిద్ధాంతాలు కానీ, మేము 2014లో పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పార్టీని స్థాపించారో పవన్ కళ్యాణ్ గారు ఒక 7 సిద్ధాంతాలని తీసుకొని వచ్చారు. ఆ సిద్ధాంతాలు కాకుండా మేము నెల్లూరు నగరంలో సంవత్సరం క్రితం ఈ 4 సంవత్సరాల పరిపాలన చూసి నెల్లూరు నగరంలో ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయని చెప్పి వాటిలో ఒక లిస్ట్ అవుట్ వేసుకొని ఆ సమస్యలని ముందర మనం తీరుస్తామని చెప్పి ఉద్దేశంతో ముందరికి వెళ్తూ వస్తున్నాం. మేము ఇప్పటికీ చెప్తున్నాం, మాకు ప్రత్యేక అజెండా అంటూ ఏం లేదండి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో వాళ్ళు డబ్బులు దాచుకోవడమే తప్ప ఎటువంటిది వేరేది ఏది చేసిన పరిస్థితి ఎవరికి కనిపించట్లే. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సాధారణ కార్యకర్తను తీసుకుంటే వాళ్ళ శాసనసభ్యుడు కానీ, అదేవిధంగా వాళ్ళ కార్పొరేటర్లు కానీ, మేయర్లు కానీ వీళ్ళు చేసిన దౌర్జన్యాలు, దోపిడీలే ఇప్పటికీ ప్రజలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయండి. దాని గురించి వేరే ఆలోచన కూడా లేదు. వాళ్ళు ఏదైతే చేశారో దాంట్లో ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతిని మేము బయటికి తీస్తాం. మేము అదే అజెండాతో ముందరకెళ్తున్నాం. నెల్లూరు నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్ది 175 నియోజకవర్గాల్లో నెల్లూరు నగరం అంటే ఒక స్పెషల్గా తీసుకొని వచ్చి చూపించేదానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి అనుకుంటున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి వచ్చిన వైఎస్ఆర్సీపీ సింహం సింగల్గా వస్తుంది, గుంపుగా రాదు, ఆ టైప్లో ఇచ్చేసి కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు. అంటే చెప్పడంతో వైనాట్ 175 అని అంటే వాళ్ళు పథకాల మీద అవుతుంది. మీరు ఏ విధంగా ఊహించుకోవచ్చు? ప్రగల్భాలు పలకడం వైఎస్ఆర్సీపీ నైజం. ఎందుకంటే వాళ్ళ మాటలు చెప్పే ప్రభుత్వమే కానీ ఇప్పటిదాకా మనం చూసామండి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఓడిపోతామనే ఒక భయం ఒకటి గుండెల్లో మొదలైంది. మనమైతే చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన సొంత చెల్లె ఆయన నమ్మే పరిస్థితుల్లో ఈరోజు కనిపించట్లే. ఆయన సొంత చెల్లె వేరే పార్టీకి పిసిసి ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి వెళ్ళిపోయింది. ఆయన తల్లి చెల్లికే న్యాయం చేయలేని వ్యక్తి ప్రజలకే న్యాయం చేస్తాడో అనేది ముద్ర వాళ్ళకోళ్ళు బైరోజీ వేసుకొని తర్వాత బయట వాళ్ళ మీద పడవచ్చు. అందుకనే ఇవన్నీ సినిమా డైలాగులన్నీ చాలా బాగుంటాయండి. రజనీకాంత్ గారు ఎన్నో డైలాగ్ చెప్పారు, కానీ సినిమాలు ఆడాలి కదండి. సినిమా డైలాగ్ చెప్పినంత మాత్రాన కాదు. ఇప్పుడు మళ్ళీ షర్మిల, వైఎస్ షర్మిల అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. అయితే మొన్నటి వరకు ఆల్టర్నేటివ్ పవన్ కళ్యాణ్ వైపు చూస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చూసేశారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఇద్దామని ఈలోపు మళ్ళీ షర్మిల వచ్చింది. దీనివల్ల జనసేనకు కానీ తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, లేదంటే ఆల్టర్నేటివ్ ఏ పార్టీ ఫ్యూచర్లో ఉండబోతుంది? మీకు ఇందాక నేను చెప్తున్నట్టు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయ అతిపెద్ద పార్టీగా, అతిపెద్ద శక్తిగా కనిపిస్తుంది ఈరోజు ఉట్టి జనసేన పార్టీ మాత్రమే. ఈరోజు జనసేన పార్టీకి యువబలం చాలా అధికం అండి.
దీనికి 40 సంవత్సరాల అనుభవం ఉన్న పార్టీ ఒకటి జత కలిస్తే ఈరోజు అది ఏ విధంగా ఒక ప్రపంచం సృష్టించబోతుందనేది అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు. ఇటువంటి సందేహాలన్నిటికీ తెరపడే రోజు రానున్న 3-4 నెలల్లోనే ఉంది. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఎన్నెన్నో చెప్పుకుంటారు. ఖచ్చితంగా మీరు ప్రజలైతే నమ్మే పరిస్థితుల్లో లేరండి అందరినీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఏ విధంగా అయితే పోతున్నారు, ఆ విధంగా వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత మేము ప్రజల్లో పోతున్నా వాళ్ళని ఆదరిస్తామని చెప్పి నిన్న మేము జనం కోసం జనసేనకి వెళ్ళినా మొన్న పోయినా కానీ ప్రజలు ఖచ్చితంగా మమ్మల్ని చూస్తుంటే బ్రహ్మరథం పడుతున్నారండి. వాళ్ళ మొహంలో ఇది తెలిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం వల్ల, మేము వేసిన ఒక ఓటు వల్ల ఈరోజు రాష్ట్రంలో మా పరిస్థితి ఈ విధంగా తయారైందని చెప్పి ఒక బాధతో వాళ్ళైతే ఖచ్చితంగా సుస్పష్టంగా కనిపిస్తుందండి. వేరే క్వశ్చన్ లేదు, నో ఎనీ డౌట్స్. ఖచ్చితంగా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీయే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏర్పడిపోతుంది. అంటే జన సైనికులు అసలు ఎక్కువ మంది జన సైనికులు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఒక ఇది ఫస్ట్ నుంచి వారు కరపత్రాలు ఇంటింటి గడప గడపకు పోయి కూడా ఇచ్చేశారు. ఈరోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళిపోయాడు, మన పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు లేవని అసంతృప్తితో ఉన్నారు. దాని ఏమంటారు? అసంతృప్తి ఎవరు లేరండి. అసంతృప్తి ఖచ్చితంగా ఎందుకుంటారు? ఒక రాజకీయ పార్టీ అయిన తర్వాత పొత్తులు అనేది చాలా సహజమైన విషయం. ఎందుకంటే 2009లో తీసుకుంటే మహాకూటమి అనే పేరుతో ఆంధ్ర రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసిపోయి కాంగ్రెస్ పార్టీ మీద పోరాడాయి. ఆ రోజు మాట్లాడలేదు. తర్వాత 2014లో పొత్తుల్లో ఉన్నారు. ఆ రోజు ఖచ్చితంగా పొత్తులు అనేది ఒక రాజకీయ పార్టీకి ఒక బలంగా ముందరకు పోయేదానికి. ఎందుకంటే మనం ఎదురుగుండా ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈరోజు ధనబలం, దౌర్జన్యాలు, రౌడీయిజాలు చేస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నియంత్ర పరిపాలన తీసుకొచ్చేసాడు. అటువంటి నియంత్ర పరిపాలన ముందర మన నెల్లూరు నుంచి, ఎందుకంటే మనం 2019లో ఏ రోజైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడైతే ఏర్పడిందో ఆ రోజు నుంచి మనం బీహార్ కన్నా వెనకబడిపోయాం, ఛత్తీస్గఢ్ కన్నా చితికిలు పడిపోయాం. అందులో దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అటువంటి ప్రభుత్వాన్ని ముందర కోల్దోయాలంటే ఖచ్చితంగా మనం అనేదాన్ని ముందరకెళ్ళాలి. వెనక్కి పంపించకూడదు రాష్ట్రాన్ని. కనీసం ముందరకి తీసుకుపోయే దిశగా ముందరకెళ్ళాలి. దానికి ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ముందరకెళ్తున్నారండి. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. ఇవన్నీ ఏం లేదు, 100% అన్నీ ఆ మాటలను వదిలేసింది. చివరిగా ప్రధానంగా ఏంటంటే జన సైనికులు ఎక్కువగా నెల్లూరు సిటీ మీద దృష్టి పెట్టారు. 1.5 సంవత్సరం అంటే పైనుంచే గడప గడప కార్యక్రమం తిరిగారు, బాగా ఇది చేశారు. ఒకవేళ సీట్ ఇవ్వకుంటే ఎక్కువ మంది కొద్దిగా బాధపడే అసంతృప్తి అవుతూ బాధపడే అవకాశాలు ఉన్నాయి. అదేంటి మీరు ఇందాక అన్నట్టు మేము నెల్లూరు నగరం ఖచ్చితంగా అన్ని ప్రాంతాల కంటే చాలా బలంగా ఉన్నామండి. మేము మిగతా దగ్గర కూడా బలంగానే ఉన్నాం, కానీ నెల్లూరు నగరం అంటే ఇంకా బలంగా ఉన్నాం. అందులో మేము సంవత్సరం నుంచి ఇష్టంగా తిరుగుతూ ఇష్టంగా చేసుకుంటున్న కార్యక్రమం, అందులో జనాలు కూడా మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కూడా మాకు చాలా, అంటే మేము ఏ ఎండలో జనాల కోసం ముందరికి వెళ్తూ ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. సో అందుకని నెల్లూరు నగరం అయితే మాకు బాగుంటుందని చెప్పి మేము ఖచ్చితంగా ఇప్పటికే అంటున్నాం. ఒకవేళ ఇవ్వకపోయినా ఏ విధంగా అయినా మేము జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అధిష్టానం ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుంటారో ఆ విధంగానే ముందరకెళ్తాం. ఇది పరిస్థితి. ప్రధానంగా నెల్లూరు సిటీ ఇస్తే ఖచ్చితంగా జనసేన గెలుస్తుంది ఈ టికెట్ మీద. గతంలో కూడా ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా ఇక్కడి నుంచే గెలిచాము. ఈ సెంటిమెంట్తో కూడా ఇక్కడ ఖచ్చితంగా జనసేన గెలుస్తుందని కూడా ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు. వీడియో తెలిపినందుకు ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.